మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి నరేష్ ధర్మపూర్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నరేష్ చెప్పండి, మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు నరేష్? నిఖత్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఉదయం నుండే పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. వార్డుల వారీగా పోలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ 3919 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మొదటి విడతలో 58 సర్పంచ్ 921 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగతా 492 గ్రామాలకు సంబంధించి పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది. 4705 మొత్తం 12398 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఓటరు తమ ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉపయోగించుకునేటటువంటి విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. మొదటి విడత సంబంధించి 4492 గ్రామ పంచాయతీలలో 2620 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ను ప్రారంభిస్తారు. వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా వరకు వచ్చేసాయి నవాపేట మండలం కొల్లగుట్ట తాండా రైట్, థ్యాంక్ యూ నరేష్.